తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. మాజీ ఎంపీ భరత్కు చెందిన ప్రచార రథానికి నిప్పు పెట్టారు. రాజమండ్రిలోని మార్గాని ఎస్టేట్స్లో ఉన్న చైతన్య రథానికి నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయింది. సార్ పైన పవర్ ఉంది లెఫ్ట్ లో నా లెఫ్ట్ లో పవర్ ఉంది జాగ్రత్త పవర్ ఉంది దగ్ధమైన చైతన్య రథాన్ని పరిశీలించారు మార్గాని భారత్. ఇది అధికార పార్టీకి చెందినటువంటి పారే అనుకున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. అలాగే రాజమండ్రిలో మోరంపూడి శిలా ఫలకాన్ని ధ్వంసం చేయడంతో పాటు ఓ యువకుడిపై దాడి చేసి తల పగలగొట్టిన సంగతిని గుర్తు చేశారు భరత్. రాజమండ్రిలో ఇప్పటి వరకు ఇలాంటి కల్చర్ లేదని, శాంతి భద్రతలు ఎటుపోతున్నాయో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాజకీయంగా తనపై జరుగుతున్న కక్ష సాధింపే అని అన్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు భరత్. మార్గాని భరత్ ప్రచార రథం దగ్ధంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాజమండ్రిలో దారుణం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్కు సంబంధించిన వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. దీనికి సంబంధించి మొత్తం ఆ వాహనం పూర్తిగా కాలిపోయింది. మాజీ ఎంపీ భరత్రామ్ కూడా ఇక్కడికి వచ్చారు, వాహనాన్ని పరిశీలించారు. సార్ చెప్పండి, జరిగిన ఘటనకు సంబంధించి కారణాలు ఏమై ఉంటాయనుకున్నారు? ప్రధానంగా వాహనాలను దగ్ధం చేసేంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎలా జరుగుతుంది? ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అంటే అసలు ఎప్పుడు ఈ టైప్ సంస్కృతి రాజమహేంద్రవరంలో ఎప్పుడు లేదు. ఇట్లా దాడులు చేయడము, ప్రతి దాడులు చేయడము ఇలాంటి మరి నేను ఫస్ట్ టైం చూస్తూ ఉన్నా. మరి ఈ పరిస్థితుల్లో ప్రచార రథాన్ని ఈ రకంగా దహనం చేయడం అనేది నిజంగా హేయమైన చర్య. మరి ఆకతాయిల పని అది రాజకీయంగానే జరిగింది అనుకుంటున్నాను. ఇంక ఎవరు చేస్తారండి, ఎవరు చేస్తారు, ఎవరికి అవసరం ఉంటుంది? మరి మరి ఏమి ఆలోచన చేసి ఏం చేస్తూ ఉన్నారో అయితే నాకు తెలీదు. మొన్న అక్కడ మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర వచ్చేసరికి అక్కడ శిలాపలకం కూల్చడం దగ్గర నుంచి, దాని తర్వాత దాడులు చేయడం దగ్గర నుంచి, కుర్రోళ్ళని కొట్టడం దగ్గర నుంచి, తలకాయలు పగలగొట్టడం దగ్గర నుంచి, ఇళ్లల మీదకి వెళ్ళి దాడులు చేయడం దగ్గర నుంచి, ఇవాళ వెహికల్ని తగలబెట్టే కార్యక్రమం చేశారు. నిజంగా ఒకటి అదృష్టం ఏంటంటే గత 3 రోజుల నుంచి కూడా వర్షం వస్తుంది. దానివలన ఈ చెట్లు ఇవన్నీ కూడా తడిగా ఉన్నాయి. వీళ్ళు వెలిగించిన తర్వాత నిజంగానే కనుక ఎండ ఉండి ఉంటే మొత్తం ఇదంతా వెలిగిపోయి ఉండేది. ఇక్కడే మొత్తం అంతా కరెంటు వైర్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆఫీస్ ప్రాంతం కూడా ఇక్కడ ఉంది. ఇక నిజంగా ఎవరైనా మనుషులు కనుక ఉండి ఉంటే మరి వాళ్ళు ఈ టైర్స్ కూడా చాలా గట్టిగా బర్స్ట్ అయినాయి అని కూడా చెప్తా ఉన్నారు. ఒకటి నిజంగా ఈ టైప్ అనేది రాజమండ్రిలో లేదు ఎప్పుడూను. మరి మిగతా ప్రాంతాల్లో అసలు ఫస్ట్ టైం ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అంటే ప్రజలు మరి నేను డే 1 నుంచి చెప్తా ఉన్నా, వాళ్ళు బ్లేడ్ బ్యాచ్, గాంజాయి బ్యాచ్ ఇవన్నీ కూడా పెంచి పోషిస్తున్నారని డే 1 నుంచి మొత్తుకుంటా ఉన్నా. నేను 5 సంవత్సరాలు నేను ఎంపీ కింద ఉన్నా. ఎప్పుడైనా ఈ తరహా దాడులు కానీ రాజమండ్రిలో ఎప్పుడైనా చూసామా? ఉక్కుపాదంతో తొక్కాం. ఏమండి, ఇది పూర్తి స్థాయిలో ఇక్కడ ఆఫీసెస్ ఉన్నాయి, సీసీ ఫుటేజ్లు ఉంటాయి, ఎవరు వచ్చారు, ఎవరు లోపలికి వచ్చారు, పోలీసు వారు పూర్తిగా దర్యాప్తు చేయాలి. మరి ఈ రకమైన కార్యక్రమాలు నాబోటి వ్యక్తి పైన, వెహికల్స్ పైన జరుగుతూ ఉందంటే రాజమహేంద్రవరం ప్రజలు పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ టైప్ పరిస్థితులు అనేది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా డీజీపీ గారు నోటీస్ తీసుకుని వెళ్తాము. పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా వారు కూడా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలి. బాధితులు ఎవరైతే దీనికి ఉసిగల్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంత పెద్దవాళ్ళైనా సరే దానిపైన చర్యలు తీసుకోవాలని నా అభిప్రాయం. ఏముంటుందన్న, ఇప్పుడు నా పైన నాకు వ్యక్తిగతంగా ఎవరిపైన పగలు ఉండవు, లేదా కక్షలు ఉండవు, లేకపోతే నాకు ప్రత్యర్థులు ఎవరు ఉండరు.
మరి ఎవరు చేస్తారు? అపోజిషన్ పార్టీస్ చేస్తారు. ఇంకా అంతకన్నా ఇంకెవరు చేస్తారు? వాళ్ళకి దీనికి సంబంధించి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళదలుచుకున్నారు, ఎలా ఫిర్యాదు చేయదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు? ఎందుకంటే ఇవాళ వాహనం అయింది. నేను గతంలో కూడా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు కూడా ఈ శిలాపలకంది వీడియోస్ ఎంత వైరల్ అయినాయో కూడా చూశారు. దాని తర్వాత ఒక కుర్రోడు సాయి అని ఒక కుర్రోడు తలకాయ బదలు కొడితే 16 కుట్లు బండి. మరి దానికి మరి పోలీస్ డిపార్ట్మెంట్ మరి ఏ కేసులు కట్టారు, ఎవరిని అరెస్ట్ చేశారు అనేది మా నోటీసులు అయితే లేదు. ఇప్పుడు దాకా నాకు తెలిసి అరెస్ట్లు అయితే చేయలే. మరి ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అసలు మనము ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాము సమాజానికి? ఒకటి, ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఇంత గొప్పగా ఎన్నుకున్న దానికి వీళ్ళు చేసే కార్యక్రమం మరి ఈ రకంగా ఉందనేది కూడా ఒకసారి ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత వరుసగా జరుగుతున్న సంఘటనలో భాగంగా దీన్ని భావిస్తున్నారు. అంతే కదండి, 100% రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి, ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. అసలు మరి ఇంత దారుణంగా వెహికల్స్ తగలబెట్టడం ఏంటంటే, ప్రచార రథాన్ని తగలబెట్టడం ఏంటంటే, అంటే దానిపైన జగనన్న ఫోటో ఉంది, జగనన్న ఫోటోలు ఉన్నాయి, నా ఫోటోలు ఉన్నాయి అని తగలబెడతా ఉన్నారా? మరి ఏంటో మరి అది. ఇంకా దీన్ని ఏంటంటే ఎంహెచ్ఆర్ పాలిటిక్స్ అని నేను అభివర్ణిస్తాను. జరిగిన సంఘటనకు అయితే సంబంధించి ఈ వాహనాన్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం. పూర్తిగా అయితే ధ్వంసం అయిపోయిందని చెప్పాలి. మొత్తం పూర్తిగా కాలిపోయింది. ఇది కొత్త ఇసుజు వాహనం. ఇది పూర్తిగా ఈ మంటలో దగ్ధం అయిపోయింది. ఎవరు చేశారన్న విషయం మీద ఇప్పటివరకు అయితే స్పష్టత అయితే వరుసగా జరుగుతున్న దాడుల గురించి, తాము ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి మాజీ ఎంపీ భరత్రామ్ అయితే స్పష్టం చేయడం జరిగింది. సంబంధించి డీజీపీని కూడా కలిసి ఫిర్యాదు చేస్తామని మాజీ ఎంపీ భరత్రామ్ చెప్తున్నారు. రాజమండ్రి మీడియా హరీష్ ఫర్ సాక్షి న్యూస్.